వద్దండి, చెప్తే వినండి. వద్దండి. కొంప మునిగిపోయినట్టు వస్తున్నాడు మీ అన్నయ్య. వయసు వచ్చి ఏం ప్రయోజనం? చాలా చాలండి. మాకేమైనా ఉంచారా? అన్ని తినేశారా? అదే అన్నీ ఉన్నాయి. వద్దండి. రేయ్, పిట్టలు ఎలా ఉన్నాయి? అబ్బా, కళ్ళు చెదిరిపోతున్నాయి. తిను. ఇది బాగుందిరా. అబ్బా, అది తడిపితే ఎంత బాగుండునో. వీళ్ళేం సంసార్లా? లేచి వచ్చిన బాపుతారా? ఏమండి, ఆ రౌడీ వెధవుల వాటర్ విన్నారా? అసలే రౌడీలు, పైగా వెధవులు, వాళ్ళతోనే పోవద్దు. ఏమండి, వాళ్ళని అలా వదిలిపెట్టకూడదు. గీత, దుస్తులకు దూరంగా ఉండాలి అన్నారు. మనకెందుకు వాళ్ళతో? పదండి పోదాం. మీరు కూర్చోండి. అమ్మ, గీత పద. అమ్మమ్మ వద్దు. గీత, గీత, మీరు ఇది తింటూ కూర్చోండి, మేము ఇప్పుడే వస్తాం. పండా. ఏమిటి వీళ్ళు మిలిటరీ వాళ్ళగా వెళ్తున్నారా? ఎవరినైనా మీరు? రౌడీలో. ఏం కూర్చావురా? మేము లేచి వచ్చిన బాబత. అవును. ఓహో. ఓయ్, ఒళ్ళెలా ఉంది? తీటగా ఉంది. ఒరే తమ్ముడు, నా పెళ్ళని చూస్తే ఎలా కొట్టేస్తుందో, నా పెళ్ళ మాత్రం ఎలా బాక్సింగ్ చేస్తుంది చూడు. తమ్ముడు, ఇదంతా చూస్తుంటే నాకు విషయం గుర్తుకొస్తుంది. ఏమిటన్నాయా? మనమే మొగుళ్ళం అది ఎప్పుడైనా చేయి చేసుకున్నావు మనకు మంటే. తమ్ముడు, ఏమిటన్నయ్య? మనం ఎవరు? గోపాలరావు కొడుకును. కొడుకులం అంటే మనం మగవాళ్ళేనా? అవును. సరే, సన్యాసి ఆడవాళ్ళు అక్కడ అందంగా కొడుతుంటే నిలబడి చూస్తున్నాను కదరా. అన్నయ్య, వాళ్ళే బాగా కొట్టున్నారు అన్నయ్య. కొట్టని చిచి నోర్మై. ఒరే, రౌడీలు ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు కనుక వెళ్ళి నాలుగు తన్నేమో వాళ్ళు ఓడిపోవడం ఖాయం. మనకు ఆటోమేటిక్ గా పేరు వచ్చేసింది. కరెక్ట్. పెడదామా? పెడదాం. జయమ్ము నిశ్చయమ్మురా. ఇంకెప్పుడైనా ఆడవాళ్ళ జోలికి వస్తారా? గుప్పుడు ఐస్ వాటర్ తాగడానికి కూడా నోచుకోలేదు. నేను ఐస్ వాటర్ తాగడం ఉండలేదమ్మా. ఇప్పుడు మీ రూమ్కి వెళ్ళండి. మరి ఐస్ వాటర్ రాత్రి 8 గంటలకి ఎవ్వరికి తెలియకుండా కనకం చేత ఐస్ వాటర్ తప్పకుండా పంపిస్తాను. తప్పకుండా. ఇప్పుడు వెళ్ళండి మీరు. ఐస్ వాటరా? పంపిస్తా. ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టుండు. మిమ్మల్నే. మీ నాన్నగారు పని మనిషి చేత బ్రాండీ సీసా తెప్పించుకుని చాటుగా తాగుతున్నారండి. తాగితే తాగనే. ఏమన్నా? మా నాన్నగారు బ్రాండీ తాగుతున్నారా? తెలుగుండే మాట్లాడుతున్నావా? మళ్ళీ మా నాన్నగారి గురించి ఇలా మాట్లాడావా పళ్ళు రాలగొట్టేస్తాను, జాగ్రత్త. మీ నాన్నగారిని గురించి చాడీలు చెప్తే నా కొరికేదేముందండి? కళ్ళారు చూస్తాను కనుక చెప్తున్నాను. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే చెప్పండి. నేను సత్య నమ్మను. నా అనుమతి లేంటే ఐస్ వాటర్ కూడా తాగరు మా నాన్న. తెలుసా నీకు? తాగరా? తాగరు. చూద్దరు కానీ పదండి. పద. నాన్నగారు బ్రాండీ తాగుతున్నారే? నిజంగానా? అవునమ్మా. రామరామా రామరామా. ఎవరో చూడాలిగా. ఎవ్వరు చూడకుండా చీరలో దాచి తీసుకొచ్చా. అన్నయ్య, ఏమిటి అన్యాయం? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది వ్యవహారం? నాకు కూడా ఇప్పుడే కదా తెలిసిందే. భగవంతుడా,
బంగారం లాంటి నా భర్తకు ఇలాంటి పాడుబుతులు పుట్టించావేమయ్యా? నువ్వు నాన్న దగ్గర ఏమిటి అన్యాయం గట్టిగా నేనే నా వల్ల కదరా. నేనక్కడ పిరికివాడిని, నన్ను పిరికివాడంటావా? నిన్న కాక మొన్న సర్కస్ కంపెనీలో సింహానికి కడుపు నొప్పిగా ఉందని వస్తే ఏం చేశానో తెలుసునా? గబక్కన బోన్లో దూరి లటక్కన నోరు తెరిచి పటక్కన 4 మాత్రలు నోట్లో వేసి దబక్కన బయటకు వచ్చిన వాడరా. అలాంటి నన్ను పిరికివాడంటావా? పళ్ళు రాలిపోతాయి. తమ్ముడు, ఈసారి మాత్రం నాన్నగారికి నువ్వే వెళ్ళాడు. సరే నేనే అడతాను. ఇప్పుడు ఎందుకు వచ్చారో నువ్వు? ఎవ్వరికీ తెలియకుండా చావట్టుగా తెప్పించు తాగుతున్నారే, అది అడగడానికి వచ్చాను. నేనేమైనా సీసాలు తాగుతున్నానా, పీపాలు తాగుతున్నానా? ఒకే ఒక్క గ్లాసు రా, తప్ప తాగకూడదు ఒక్క గ్లాస్ కాదు నాన్న, ఒక్క చుక్కైనా తప్పే. తాగుతాను రా. నన్ను కాదని హక్కు నా పిల్లలకి లేదు, నా పిల్లలకి అంతగా లేదు. పోతాను. ఇంతకాలం గోపాలరావు గారితో తండ్రి కొడుకులది ఒకే మాటని ఊరంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ రోజుతో ఆ గౌరవం పోయింది. ఇక మీద మీ జోలికి రాను, ఈ గదిలోకి రాను. మీ ఇష్టం. ఒక్క గ్లాస్ తాగుతారో లేకపోతే సీసాలే ఖాళీ చేస్తారో తాగండి. అవుతాను రా, ఒక్క గ్లాసుడే కాదు గంగాలనే ఖాళీ చేస్తాను రా. ఏదో ఒక్క గ్లాసు ఐస్ వాటర్ తాగుదాం అనుకుంటే కొత్త గంభీర ఉపన్యాసస్తున్నాడు. అధిక ప్రసంగం. ఐస్ వాటర్ ఏమిటి గాడి తనిందా? మిమ్మల్ని గాడి తంటే మేమేం చేస్తామండి? మీరు గాడిని చచ్చేలా బాస్తే దానికి మందిస్తాం గాని. ఈడవుడు అమ్మో శివుడిలాగా దాన్ని మెళ్ళలో వేసుకొచ్చావుంటాయా? తీసి బుట్లో పెట్టు. డాక్టర్ గారు లేరా? ఏ నన్ను చూస్తే డాక్టర్లా కనిపించట్లేదా? నీకు తెల్లకోట్లేదు. ఓహో, అక్కడ పట్టుకున్నావా? మరైతే ఎక్కడికి ఎందుకు వచ్చావు? నా బిడ్డకి ఒంట్లో బాగలేదండి. ఇక్కడ చూసేది గొడ్లని రా. బిడ్డలకైతే పక్కనే కుమార్ గారు ఆసుపత్రి ఉంది, అక్కడికి పో. అది కాదండి, మా నాగరానికి బాబు. నాగరానియా? ఏమిటి ఇబ్బంది? చెప్పిన మాట వినట్లేదు, తిండి తినట్లేదు. మరి ఇంకే అయితే లవ్ లో పడిందన్నమాట. ఏదైనా పేద పుట్ట చూసి అందులో విడిచిపెట్టాయి. ఇది పుట్టలోకి పోతే మా పొట్టలు మాడిపోతాయండి. నోము చిత్రంలో బాగా నటించి బాగా డబ్బు సంపాదించింది. జనఘోష కదండి, అప్పటి దిష్టి తగిలి తిండి మారేసిందండి. రోగానికైతే మందిస్తాం కానీ దిష్టికి మేమేం చేస్తామయ్యా? ఎవరైనా భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి పో. ఏమిటయ్యా, ఏమైంది? ఏం లేదు సార్, మా నాగరాణి ఒంట్లో బాగలేదు, రోజు చిక్కిపోతా ఉంది. దీనికి బాగా ఆకలి పుట్టేటట్టు మంది ఇవ్వండి సార్. సరే ఇలా చూపించు. ఇదే సార్, హార్మోని వాయిస్తున్నారా? సరే నోరు తెరు. నువ్వు కాదయ్యా, దీనికి మందు రాసిస్తాను. కోడిగుడ్లో కనిపించే అదే పోతుంది. ఏమిటి సార్ మీరు ఈ రోజుల్లో కోడిగుడ్లు మనుషులకే దొరకడం లేదు, పాముకి ఎక్కడి నుంచి వస్తుంది? తేనెలో కలిపిపోయావు. నార్మల్ తెలిసి తెలియని నాటు వైద్యం నువ్వును. గుడ్డులోనే కలిపిపోయా. మహానంది సార్, ఆయనకి మంది. 2 రోజుల నుంచి ఒంట్లో బాగలేదు సార్, ఒకే దగ్గు. ఇదిగో దగ్గు వచ్చినప్పుడు అసిరెస్ చేయకూడదు, వెంటనే చూపించుకోవాలి. చూడు పక్కనే మా తమ్ముడు. ఏమిటా గిలిపు? చక్కల గిలిగా ఉందా డాక్టర్? గుండె ఎక్కడుందో కళ్ళ పక్కన ఏది వస్తూ ఉంటే. పొద్దున్న ఏం తిన్నావు? 2 కుండలు 4 కోళ్ళు. 2 కుండల? కుండలు ఎందుకు తిన్నావయ్యా? 2 కుండల అన్నం 4 కోళ్ళ కూర. ఎంత తిన్నా ఆకలి తీరటం లేదు డాక్టర్. కూర్చోలేను, నిలబడలేను, నడవలేను. ఇందువల్ల కొన్ని పనులకు చాలా ఇబ్బందిగా ఉంది డాక్టర్. డాక్టర్, ఈ ఒళ్ళు తగ్గటానికి మంచి మందు ఇవ్వండి డాక్టర్. మంచి మందే ఇస్తాను. భోజనానికి 1 గంట ముందుగా ఈ మందు వేసుకో. గుప్పుడు అన్నం కూడా సహించదు, శరీరం దాని అంతటా అదే తగ్గిపోతుంది. నమస్కారం డాక్టర్, వస్తా. అమ్మో అమ్మో ఆకలి, అయ్యో ఆకలి. అమ్మో లోపల ఎవరు లేరు, ఎడవయ్యా. రావయ్యా నిన్నే. అమ్మో ఆకలి, అయ్యో ఆకలి. ఇదిగోనయ్యా మందు. అయ్యో ఇదేంటయ్యా, మందు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పోతావే? మర్చిపోయాను. 3 రూపాయలు. సరిపో. అమ్మో ఆకలి, అయ్యో ఆకలి. డాక్టర్ అయ్యా,
పెద్ద డాక్టర్ ఏమో పాముకి మంది ఇచ్చాడు, చిన్న డాక్టర్ ఏమో పాములు వాడికి మంది ఇచ్చాడు. ఇదిగా మంది ఎంత? 2 రూపాయలు తీసుకో, తొందరగా మంది.